అందరికీ హాయ్. ఇప్పుడు నేను ఏ విధంగా చూపిస్తున్నానో నేనైతే అదే విధంగా నాకైనా సరే బయటి వాళ్ళకైనా సరే నేను ఇలాగే కుడతాను. బ్లౌజ్ కుట్టడం అయితే నేను అమ్మతో నేర్చుకున్నాను. మా అమ్మ అయితే మేము చిన్న ఉన్నప్పటి నుంచి అయితే మిషన్ కుడుతుంది. అప్పటికి ఇప్పటికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, కానీ మా అమ్మగారు అయితే ఇలాగే కట్ చేసుకుంటారు. ఇంకా కటింగ్ ఎలా చేసుకుంటానో చెప్తా. బ్లౌజ్ బ్యాక్ సైడ్ నెక్కు కొంచెం కిందికైతే మడుచుకొని దానిని 2 మడతలుగా మళ్ళీ మడుచుకోవాలి. ఇంకా ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ లూజ్ అన్నమాట. మనకు ఈ లూజ్లోనే టక్స్లు వేసుకోవడానికైతే క్లాత్ వస్తుంది. అలాగే మనం లావుగైనా సన్నగైనా కూడా కొంచెం క్లాత్ ఎక్స్ట్రాగా తీసుకోవాలి కదా, అదంతా క్లాత్ కూడా ఈ ఒక మడతలోనే వచ్చేస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి హైట్ అయితే తీసుకోవాలి. హైట్ తీసుకునే ముందు కొంచెం 1/2 ఇంచ్ క్లాత్ అయితే నేను కుట్లోకి గీసుకుంటున్నాను. 1/2 ఇంచ్ అయితే మార్క్ చేసుకోవాలి కుట్ల కోసం. నెక్స్ట్ వచ్చేసి హైట్ ఎంత ఉందో అంతవరకు గీసుకొని పై వైపున కూడా 1/2 ఇంచ్ అయితే మనము కుట్ల కోసం ఎక్స్ట్రాగా తీసుకోవాలి. ఇంకా లూజ్ని అలాగే పొడవుని కలిపేసి ఒక బాక్స్ లాగా అయితే డ్రా చేసుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నెక్ కోసం అయితే నేను 2 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. అలాగే షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. ఎవరికైనా సరే నెక్ పార్ట్ అయితే నేను 2 తీసుకుంటా, షోల్డర్ అయితే 3 తీసుకుంటా. చాలా బక్క ఉన్న వాళ్ళకి మాత్రం 1.5 తీసుకుంటా నెక్. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే కుడతాం కదా, అక్కడ హ్యాండ్స్ దగ్గర నుంచి అయితే మార్క్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి కుట్లోకి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ నెక్ బాటమ్ హైట్ కోసం షోల్డర్స్ రెండింటిని కూడా కలిపేసి ఇలా తీసుకుంటే మనకు కరెక్ట్గా మిడిల్ పార్ట్ అయితే వస్తుంది. ఆ మిడిల్ పార్ట్ని కరెక్ట్గా అలాగే పెట్టుకొని మార్క్ చేసుకొని అలాగే 1/2 ఇంచ్ అయితే కుట్లోకి కూడా మార్క్ చేసుకోవాలి. ఇంకా దాన్ని అయితే బాక్స్ లాగా డ్రా చేసుకుంటున్నాను. ఇలా బాక్స్ లాగా డ్రా చేసుకుంటే మనకు రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇంకా చంకని కూడా బాక్స్ లాగా మార్క్ చేసుకోవాలి. చంక లోపలికి తీసుకోవడానికి 1 ఇంచ్ అయితే తీసుకొని మనం రౌండ్గా వచ్చేలాగా గీసుకోవాలి. మనకు మార్కెట్లో స్కేల్స్ దొరుకుతాయి, ఆ స్కేల్స్ వాడితే ఇంకా ఈజీగా ఉంటుంది. నెక్ని కూడా రౌండ్గా డ్రా చేసుకోవాలి. మనం షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాం కదా, కుట్లోకి పోగా మనకు 2 ఇంచెస్ అయితే రావాలి. ఒకవేళ ఎక్స్ట్రా వచ్చినట్టయితే మనం ఎలా కట్ చేసుకోవాలనేది నేను స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. ఇంకా తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్ కట్ చేసిన దాన్ని కరెక్ట్గా ఇలా పెట్టుకున్నట్టయితే మనకు సాదా కటింగ్ అవుతుంది. క్రాస్గా పెట్టుకున్నట్టయితే క్రాస్ కటింగ్ అవుతుంది. చాలా వరకు అయితే అందరూ కూడా క్రాస్ కటింగే పెట్టుకుంటారు. ఇంకా బ్యాక్ పార్ట్ పెట్టేసి కరెక్ట్గా ఎలా ఉందో అలా గీసుకోవాలి చుట్టూర్త కూడా. నెక్ దగ్గర మాత్రం మామూలుగా గీసుకొని వదిలేసేయండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే మార్క్ చేసుకొని ఇంకా బ్యాక్ పార్ట్ని అయితే తీసేసేయండి. నాకు చంక వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి కొంచెం లోపలికి అయితే రావాలి, దానికోసం అయితే నేను చంకకు కొంచెం లోపలికి అయితే గీసుకున్నాను. ఇంకా ఫ్రంట్ పార్ట్ నెక్ వచ్చేసి మనకు 6 ఇంచెస్ లేదా 6.5 ఇంచెస్ అయితే రావాలి, సరిపోతుంది. అంతకంటే ఎక్కువ తీసుకోకూడదు. నేనైతే 6.5 ఇంచెస్ అయితే తీసుకున్నాను. ఇంకా క్రాస్ బెల్ట్ కోసం అయితే మనం క్లాత్ తీసేయాలి కదా, దానికోసం అయితే 3 ఇంచెస్ పెట్టుకున్నాను. అలాగే చంక డౌన్ సైడ్ అయితే 2.5 ఇంచెస్ అయితే పెట్టుకోవాలి. ఆ రెండింటిని కూడా కలుపుతూ క్రాస్ బెల్ట్ షేప్లో అయితే మనం గీసుకోవాలి. ఉక్కుల పట్టి సైడ్ అనేది మనకు పైకి రావాలి, చంక డౌన్కి అనేది కాస్త కిందికి రావాలి. ఇంకా దీన్ని కూడా ఎలాగుందో అలాగైతే కట్ చేసేసుకోవాలి. ఇంకా ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనం క్రాస్ తీసుకోవడం వల్ల నెక్ సైడ్ అనేది మనకు కరెక్ట్గా రాదు. అందుకోసం అయితే నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం క్రాస్గా కట్ చేసుకుంటే మనకు షోల్డర్ అనేది జారకుండా ఉంటుంది. అలాగే ఉక్కుల పట్టి పెట్టుకున్న దగ్గర కూడా కొంచెం క్రాస్గా అయితే కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా గల్ల అనేది మనకు టైట్గా పట్టేసినట్టుగా ఉంటుంది ఇలా కట్ చేసుకోవడం వల్ల. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అయితే తీసుకోవాలి. ఇంకా హ్యాండ్స్ కూడా ఖర్చు కోసం అయితే నేను కొంచెం మార్క్ అయితే చేసుకుంటున్నాను.
ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎంత హైట్ ఉందో అనేది చూసుకొని పెట్టేసుకోవాలి. హ్యాండ్స్ ఎంత హైట్ ఉన్నాయో పెట్టుకొని అలాగే 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా కుట్ల కోసం కూడా మార్క్ చేసుకుంటున్నా. మనకు కరెక్ట్ షేప్ రావడానికైతే ఇలా ముందుగా లైన్స్ అయితే గీసుకొని హ్యాండ్స్ తీసుకోవడం వల్ల మనకు షేప్ మంచిగా వస్తుంది. పైన అనేది కాస్త స్ట్రైట్గా తీసుకొని ఇంకా డౌన్గా రావాలి. హ్యాండ్స్ చిన్నగా పెట్టుకునే వాళ్ళైతే సంక డౌన్ వచ్చేసి చాలా తక్కువగా పెట్టుకుంటేనే బాగా సెట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి క్రాస్ బెల్ట్ అయితే తీసుకోవాలి. డబల్ బ్లౌజ్కి క్రాస్ బెల్ట్ అయితేనేమో ఫ్రంట్ పార్ట్కేమో శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్తో, బ్యాక్ పార్ట్కేమో లైనింగ్తో అయితే తీస్తాం కదా, కానీ ఇలా సాదా బ్లౌజ్కి మాత్రం దీన్నే డబల్గా అయితే తీసుకోవాలి. ఫ్రంట్కు బ్యాక్కు వచ్చేలాగా అయితే తీసుకోవాలన్నమాట. సో నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా పోస్ట్ చేసి 3 ఇంచెస్ అయితే మార్క్ చేసుకుంటున్నాను. నేనైతే అందాదగా కట్ చేసుకుంటాను. ఒకవేళ ఎక్కువ అయితే తర్వాత కట్ చేసుకుంటాను. లేదంటే ఇలా చూసుకొని ఫ్రంట్ పార్ట్లో టక్స్ వేస్తాం కదా, ఆ టక్స్ కోసం అయితే తగ్గించి కొంచెం తక్కువగా తీసుకోవాలి. ఇక్కడైతే 2.5 ఇంచెస్ అయితే మార్క్ చేసుకుంటున్నా. ఇంకా రెండింటిని కలుపుతూ మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఉక్కులు కాజాల సైడ్ ఏమో ఎక్కువగా ఉండాలి, ఇంకా డౌన్ సైడ్ ఏమో తక్కువగా ఉండాలి. కట్ చేసుకున్న తర్వాత మనకు క్రాస్ బెల్ట్స్ అయితే ఇలా వస్తాయన్నమాట. ఇలా 2 క్రాస్ బెల్ట్లు కలిసి వచ్చేలాగా అయితే కట్ చేసుకుంటాను. ఇంకా అంతేనండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నడుముకు కింది భాగంన తీసుకోవడానికి క్లాత్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఇలా ముందుగానే అన్నీ కట్ చేసి పెట్టుకుంటే మనకు కుట్టేటప్పుడు కట్ చేసుకునే పని ఉండదు. ఇంకా ఇది వచ్చేసి నేను ఉక్కుల పట్టికైతే తీస్తున్నాను. ఇంకా ఇవి వచ్చేసి మనకు నెక్కు వేసుకోవడానికి క్రాస్గా అయితే తీసుకోవాలి, నీట్గా వస్తుంది. అప్పుడు మనం చేతి పని చేస్తాం కదా, దానికోసం మనము ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, షోల్డర్స్ జాయిన్ చేసిన తర్వాత వేస్తాం కదా, ఎంత సరిపోతుందో మనకు నెక్కు మొత్తానికి ఎంత సరిపోతుందో అంత తీసుకొని ఈ పీస్లన్నీ జాయిన్ చేసుకోవాలి. ఇంకా ఇది వచ్చేసి కాజా పట్టిక అయితే కట్ చేసుకున్నాను. ఇక అంతేనండి, కటింగ్ అయితే అయిపోయింది. నేనైతే ఈ విధంగానే కట్ చేసుకుంటాను. ఈ కట్ చేసుకున్న దాన్ని ఎలా స్టిచ్ చేస్తా అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ముందైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు జర సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా, మన ఛానల్కి సపోర్ట్ చేయొచ్చుగా. మనదైతే స్టిచ్చింగ్ ఛానల్ కాదు, కాకపోతే లేడీస్కి సంబంధించినవన్నీ ఉంటాయి. ఇక ఉంటా, బాయ్.